హాయ్ అండి, నమస్తే. నోటికి పుల్లగా కారంగా ఉండే గోంగూర పప్పు అండి. ఎగ్స్ అలాగే ఈ గోంగూర పప్పు కాంబినేషన్ మీలో ఎంతమందికి ఇష్టం? చిన్నప్పుడు నేను ఏఎంజీ హాస్టల్లో చదువుకునేదాన్నండి. ఏఎంజీ హాస్టల్లో ఆయమ్మలో ఇలా చేసేవారన్నమాట. ఈ గోంగూర పప్పు రెసిపీ మీకోసం. ఒక పావు కేజీ కందిపప్పుకి ఒక 10 రూపాయల కట్ట గోంగూర సరిపోతుందండి. కందిపప్పును ఒక 2-3 సార్లు కడుక్కొని పక్కన ఉంచుకోవాలి. అలాగే గోంగూరను కూడా 2 సార్లు కడుక్కొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత ముందుగా 1 స్పూన్ ఆవాలు వేసుకోవాలండి. తర్వాత 1 స్పూన్ జీలకర్ర, తర్వాత మినప్పప్పు అలాగే శనగపప్పు కలిపి 1 స్పూను, కొన్ని మెంతులు వేసుకోవాలి. ఒక 4 ఎండుమిరపకాయలు తుంచుకొని వేసుకోవాలి. అలాగే కొన్ని కరివేపాకు లీవ్స్ వేసుకోవాలండి. ఇవన్నీ వేసి చక్కగా వేయించుకోవాలి. ఈ వేయించిన తర్వాత నీట్గా కడిగి పెట్టుకున్న ఈ కందిపప్పును వేసుకొని వేయించాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్లుగానే చేయండి ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంటుంది ఈ పప్పు. ఈ కందిపప్పుని ఇలా పోపుల్లో వేయిస్తే చాలా చాలా బాగుంటుందండి. ఈ పప్పుకి చాలా డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అన్నమాట. ఒక్కసారి ఇలా చేసి పెట్టుకుంటే మళ్ళీ మళ్ళీ వారంలో ఒక 2-3 సార్లు ఈ పప్పే చేయమంటారు, అంత బాగుంటుంది అన్నమాట. లైట్గా పప్పు వేగిన తర్వాత 1 స్పూన్ కారం వేసుకోవాలి. ఈ కారం వేసిన తర్వాత కూడా వేపాలి. కారం వేసి వేపిన తర్వాత గోంగూరను మొత్తం వేసుకోవాలండి. కందిపప్పు మాడిపోకుండా గోంగూర వేసిన కానించి వేపుతూ ఉండాలండి. ఫ్రెండ్స్, మనందరికీ గోంగూరతో చేసిన ఏ ఐటమ్ అన్నా చాలా చాలా ఇష్టం కదా. ఏ ఆకుకూర కూడా ఈ గోంగూరని బీట్ చేయలేదు. గోంగూర పప్పు కావచ్చు, గోంగూర ఎండు రొయ్యలు కావచ్చు, గోంగూర నెత్తళ్ళు, అలాగే ఈ గోంగూరతో చేసిన ఏ ఐటమ్ అయినా సరే చాలా చాలా టేస్టీగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. అలాగే గోంగూర పచ్చడి, గోంగూర చికెన్, ఈ కర్రీస్ కూడా అదిరిపోతాయి ఈ గోంగూరతో. ఒక్క గోంగూరతో ఎన్ని ఐటమ్స్ చేసుకోవచ్చో. ఈ పప్పులో ఈ గోంగూర మొత్తం బాగా ఉడికిన తర్వాత 1 గ్లాస్ పప్పు వేసాం కదండి మనం. 1 గ్లాస్ పప్పుకి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. ఫ్రెండ్స్ గమనించండి, 1 గ్లాస్ పప్పుకి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. 2 గ్లాసులు వాటర్ వేసిన తర్వాత ఒక్కసారి కలుపుకొని చక్కగా మూత పెట్టి, గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి ఒక 8 విజిల్స్ వేయించాలండి. 8 విజిల్స్ వేస్తే బాగా ఉడుకుతుంది. 8 విజిల్స్ అయిపోయిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత నేను మూత తీసి చూపిస్తున్నాను ఎలా అవుతుంది. ఇప్పుడు ఒకసారి గరిటె పెట్టి కలుపుకోవాలి. పప్పు మొత్తం కూడా బాగా ఉడికిందండి. నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఎలా ఉడికిందనేది. ఇలా మెత్తగా అయిపోతుంది. ఇప్పుడైతే బాగా మెదుపుకోవాలి. మీకు వీలైనంత చక్కగా ఇది మెదుపుకోవచ్చండి. నాకు ఇలా పప్పులా ఉంటేనే ఇష్టం, అందుకే ఇలా చేశాను. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొంచెం వాటర్ కూడా వేసుకొని ఉడికించుకోవాలి. ఇలా ఉప్పు వేసిన తర్వాత ఉడికిస్తే బాగుంటుందండి పప్పు. ఈ పప్పుని ఇన్నిసార్లు ఎందుకు కలుపుతున్నానంటే కొంచెం మెత్తగా బద్దల్లా ఉంది కదండి, అది తైనంలా అవ్వడానికని చెప్పి కలుపుతున్నాను బాగా. అలా కలిపితే బాగుంటుంది. ఇప్పుడైతే 1 స్పూన్ నెయ్యి వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. లాస్ట్లో నెయ్యి వేస్తే చాలా బాగుంటుందండి రొయ్యల కర్రీలోని. అలాగే పప్పు, ఇలా పప్పుల్లో ఆయిల్ కానీ అలాగే నెయ్యి కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ అయిపోయింది.
ఇప్పుడైతే వేరే బౌల్లోకి తీసుకుంటున్నాను. అంతే ఫ్రెండ్స్, వేడి వేడి గోంగూర పప్పు రెడీ అయిపోయింది. ఇది అన్నంలోని కానీ, రోటీలోని కానీ, చపాతీలోని కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఒక్కసారి ఈ గోంగూర పప్పుని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.